హాయ్ ఫ్రెండ్స్, ఇది టీజీపీఎస్సీ మెంటర్. మనం ఎస్ఎస్సి సిజిఎల్ ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి 9 తేదీ నుంచి. దానికోసం మనం పాలిటీలో కొన్ని థీమ్స్ నేర్చుకుందాం, ఇంపార్టెంట్ థీమ్స్. దీంట్లోనే మ్యాక్సిమం 25 మార్క్స్ వస్తాయి. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే 20 మార్కులు ఎట్టుకోవు. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ ఇండియా చట్టాలు ఉంటాయి కొన్ని, 1773 నుంచి 1930. దీంట్లో చార్టర్ చట్టాలు ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ చట్టాలు ఉంటాయి, నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టాలు ఉంటాయి. ఈ మూడు కూడా నేర్చుకోవాలి దీంట్లో. నెక్స్ట్ మధ్యంతర ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా మధ్యంతర ప్రభుత్వం ఉంటుంది. రాజ్యాంగ నిర్మాణం అనేది ఎన్ని రోజులు పట్టింది, ఎంత డబ్బు, ఎంత, ఎవరు, అది కమిటీలు ఉంటాయి. కొన్ని డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఉంటాయి. డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు షార్ట్కట్తో గుర్తుపెట్టుకోవాలి: డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సాదుల్లా, నెక్స్ట్ వచ్చేసి గోపాలస్వామి అయ్యంగర్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, డాక్టర్ కే మున్షి డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ మాధవరావు, ఈయన బిఎల్ మిట్టర్ ప్లేస్లో ఎన్ మాధవ్ వస్తాడు. టీకే కృష్ణమాచారి కూడా వస్తాడు. ఖైటాన్ వస్తాడు. రాజ్యాంగ ప్రతినిధులు అంటే ఏ దేశం నుంచి మనం ఏ టాపిక్ తీసుకున్నాం అట్లా దాని ప్రకారంగా వస్తుంది. నెక్స్ట్ ప్రవేశిక మీకు తెలుసు. ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 42వ రాజ్యాంగ సవరణం దీంట్లో ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ రాజ్యాంగ భాగాలు 22 పార్ట్స్ చదవాలి మొత్తం. ఫస్ట్ పార్ట్ నుంచి 22 భాగాలు ఏమిటి, ఏ భాగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి సరిపోతుంది. ప్రాథమిక హక్కుల్లో 7 ప్రాథమిక హక్కులు ఉంటాయి. దాంట్లో ఆస్తి హక్కు వచ్చేసి 300A అక్కడికి పోయింది ఆల్రెడీ. సో మనకు 6 ప్రాథమిక హక్కులు ఉంటాయి. సస్వపీమసర అనే షార్ట్కట్ ట్రిక్తో ప్రాథమిక సూత్రాలు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆదేశిక సూత్రాలు ఈజీ చాలా. సామ్యవాద, గాంధేయవాద, ఉదారవాద సూత్రాలు, ఆదేశిక సూత్రాలు ఉంటాయి. దాంట్లో కూడా ఉంటుంది 36 నుంచి 51A వరకు ఉంటాయి. అవి కూడా ప్రాథమిక విధులు వచ్చేసి తెలుసు మీకు, ఏ టు అట్లా ఆల్ఫాబెటికల్ ఏ ట్రిక్తో ఉన్నది ప్రాథమిక విధులు గుర్తుకొచ్చు. 52 to 151 వరకు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో 4 భాగాలు ఉంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వంలో సుప్రీంకోర్టు ఉంటుంది, ఒకటి అటార్నీ జనరల్ ఉంటాడు, నెక్స్ట్ వచ్చేసి మన కార్యనిర్వహణాధికారి ఉంటారు, అట్లా అది నేర్చుకోవాలి. అటార్నీ జనరల్ అంటే మన అడ్వకేట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం గురించి మీకు తెలుసు: ముఖ్యమంత్రి, మంత్రిమండలి, నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు, అది పార్లమెంటరీ కమిటీలు కొన్ని ఉంటాయి, అవి నేర్చుకోవాలి. రాజ్యాంగ సవరణలు మొత్తం 106. దీంట్లో ఇంపార్టెంట్ అయినవి ఒక 30 ఉంటాయి, అవి నేర్చుకుంటే చాలండి. నెక్స్ట్ ఆర్టికల్స్లో కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ కూడా ఉంటాయి. ముఖ్యమైన ఆర్టికల్స్ కూడా ఉంటాయి, అవి నేర్చుకుంటే చాలా బెటర్గా ఉంటాయి. సో మనం ఈ పాలిటీ థీమ్స్ అనేది మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి 20 రూపీస్తో ఈ ట్రిక్స్ తీసుకోండి. 20 రూపీస్తో ఈ థీమ్స్ తీసుకోండి. అలా ఎవ్రీ సబ్జెక్ట్ చేస్తాను.